పెట్టాలని ఎక్కువ టైం అవసరం కదా. అంటే అంత దగ్గరలో రావడం అంటే అదే అనేది ఎన్నికల అంటే దగ్గర యాక్చువల్గా టైమింగ్స్ చూసుకోవాలి కదా. ఇప్పుడు కర్ణాటకది మేజరు వాళ్ళకి, వచ్చే చోట్ల వదులుకుని వస్తుందో రాదో తెలియని చోట ఎందుకు. ఎన్నికల ముందు మోడీ వస్తున్నారు అంటే ఆల్రెడీ ప్రధాని మళ్ళీ హ్యాట్రిక్ కొట్టే ప్రధాని వస్తున్నారంటే ఆయన నుంచి అన్న ఒక వరాలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఖచ్చితంగా హోదా అంశంలో అయితే ఆయన ఇవ్వడం తెలుసు. నేనైతే నమ్ముతున్నా వీళ్ళు హోదా అన్నది ఇస్తారని వాళ్ళు నమ్ముతారని నేను అనుకోను. పోలవరం ఒకటి చెప్తాడు ఆయన, మేబీ పూర్తి చేస్తామని చెప్తాడు. ఏముంది దానికి, కాబట్టి ఆ మొక్క చెప్తారు. వీళ్ళు కంటిన్యూ చేస్తానని చెప్తారు. అది ఎందుకంటే వీళ్ళు కూడా మేము ఇస్తామంటున్నారు కాబట్టి వీళ్ళు 3 సెంట్లు అంటున్నారు కదా. 3 సెంట్లు అంటే అప్పుడు ఇంకో సెంటు వీళ్ళు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. అంటే అప్పుడు 2000తో ఒకటి ఆల్దో అవుతుందా? అంతే కదా. అంటే అర్బన్ లో 1 సెంటే, వీళ్ళు 2 సెంట్లు ఇవ్వాలి అర్బన్ లో. అవును. అట్లాగే రూరల్ లో 3 సెంట్లు, వాళ్ళు 2 సెంట్లు, 2 సెంట్లు కేంద్ర ప్రభుత్వం, వీళ్ళు ఇంకో సెంట్ ఎక్స్ట్రా ఇవ్వాలి. అసలుకే దిక్కు లేదు క్రిందసారి. అంటే కానీ మోడీ హామీ ఇస్తే అటువంటి మోడీ అదేమి ఇవ్వడం. 3 సెంట్లు ఇస్తామని మోడీ అండవు. బేసిక్ గా నేను అనుకోవడం ఆయన చెప్పాల్సింది అని నేను ఇది చేస్తానంటాడు. ఆంధ్రప్రదేశ్ ని బాగా చూసుకుంటానంటాడు. అట్లాగే ఈ షెడ్యూల్ పెట్టారు కదా, అట్లాగే ఒకదానికొకటి అనుసంధానం నడుస్తున్నాయి. పోర్టులు కూడా